కాకినాడ జిల్లాలోని వేటపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటన మనసును కలిసివేస్తూ ఉంది. ఈ ఘటనకు కారకులెవరు? ప్రభుత్వం కాదంటారా? ఎందుకు కాదంటారు చెప్పండి. ఈ ప్రభుత్వం గత 20 నెలలుగా ప్రజలపైన దృష్టి పెడతా ఉందా? పరిపాలనపైన దృష్టి పెడతా ఉందా? అభివృద్ధిపైన దృష్టి పెడతా ఉందా? కేవలం జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన మాత్రమే ప్రభుత్వం ఈరోజు దృష్టి పెడతా ఉంది. రాష్ట్రంలో ఏ అధికారి కూడా స్వచ్ఛందంగా ప్రజల కోసం ఈరోజు పని చేయట్లేదు. అలా అధికారులు తమ విధులను కరెక్ట్గా ప్రజల కోసం నిర్వర్తించే పనైతే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. ఎందుకంటే రాష్ట్రంలో ఈ 20 నెలలుగా అధికారులు పనితీరు సరిగా లేక, అధికారులు ప్రజల కోసం పని చేయకపోగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తిరుమల తొక్కిసలాట ఘటన తీసుకోండి. ఎందుకు ప్రాణాలు పోయినాయి? ఎందుకంటే అధికారుల వల్ల. అధికారులు తమ విధిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల, కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడికి పహారాగా వాళ్ళు వెళ్ళినందువల్ల, ప్రజల కోసం కాదు. అదేవిధంగా సింహాచలం ఘటన తీసుకోండి. శ్రీకాకుళంలో శివభక్తులపైన దాడి చూడండి. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర అధికారులు ఎవ్వరూ కూడా ప్రజల కోసం పనిచేయట్లేదు. అలా పనిచేసే పని అయితే నిన్న అటువంటి సంఘటన జరిగి ఉండదు. ఎందుకంటే ఆ బాణసంచా పేలుడుకు కారణం ఎవరు? ఎవరు బాధ్యత వహించాలి? అధికారుల, ప్రభుత్వమా, మంత్రుల? ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆ పర్మిషన్ వెనకాల ఏమైనా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా? ఎందుకంటే దాదాపు కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు వాళ్ళు భోజనానికి కొంతమంది వెళ్ళారు, కొంతమంది అక్కడే భోంచేసి సేదతీరుతున్నారు, కొంతమంది పనులు నిమగ్నమై ఉన్నారు. భయంకరమైన ఆ పేలుడికి 20 మంది ప్రాణాలు స్పాట్లో గాల్లో కలిసిపోయినాయి. 11 మంది ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళలో 6 మంది ప్రాణాలు ఇంకా సందిగ్ధంలో ఉన్నాయి. ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రభుత్వమే బాధ్యత. వరుసగా ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల వల్ల. అధికారులు స్వచ్ఛందంగా ప్రజల కోసం పని చేయట్లేదు. గత 20 నెలలుగా వాళ్ళు అధికారులు వాళ్ళ పని వాళ్ళ నిర్వహించి ఉంటే ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో జరగవు. పేలుడు జరగక ముందు దానికి పర్మిషన్ ఉందా లేదా? అక్కడ ఎటువంటి మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నారు? అక్కడ ఫైర్ జరిగే అవకాశం ఉందా లేదా? ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఫైర్ అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన టోటల్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. దీనికి కారణం ఎవరు? మీ విధులు మీరు నిర్వర్తించకపోవడానికి ఎవరు బాధ్యత? ఇటువంటి ఘటనల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సామాన్యమైన ఘటన అది. దాదాపు 2 గంటలు మంటలు, పేలుళ్ళు, ఆ 20 మంది బాడీస్ అయితే ఏ విధంగా అల్లకొల్లారమైపోయినాయో భయానకమైన దృశ్యం. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇటువంటి ఘటనలు జరగడానికి ఎవరు బాధ్యత వహించాలి? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి. ఇటువంటి ఘటనలకు కారణం ఎవరు? ఎక్సైజ్ అధికారులు సమాధానం చెప్పాలి. ప్రజలు మీరే ఈ ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు. వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మరి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతూ, అసలు ఈ ఘటనకు అధికారులు పనిచేయకపోవటం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతాయి, అధికారులు ప్రజల కోసం పనిచేయట్లేదు అనే నా అభిప్రాయంతో మీరెంతమంది ఏకీభవిస్తారు? కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి.